నేను ఎవరిని ఉద్దేశించి కానీ లేకపోతే ఎవరిని బాధ పెట్టాలని కానీ నేను ఈ విషయాలు మాట్లాడట్లేదు. ఫస్ట్ మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారి గురించి మాట్లాడుకోవాలి. మోడీ గారు 6 సంవత్సరాల క్రితం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎంతోమంది టీ కొట్లో టీ తరుపుకొని వచ్చారు, అలాగే ఇల్లు ఊడ్చొచ్చారు అని సంథింగ్ డిఫరెంట్ కామెంట్స్, అంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఒక కాంగ్రెస్ లేకపోతే వాట్ ఎవర్ వేరే ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళు ఏ పార్టీ అనేది కూడా నాకు అప్పట్లో వాళ్ళు ఏమిటి అనేది నాకు తెలియదు. కామన్గా కామెంట్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించి చెప్తుండేదాన్ని అనమాట. టీ కొట్లో నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన టాలెంటు, కృషి, పట్టుదల, దీనితో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారా లేదా అనేది నేను చాలామందితో ఆర్గ్యూ చేస్తుండేదాన్ని. సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియా మ్యాప్ ఎక్కడుంది, మన గౌరవం కానీ లేదా మన ఉనికి కానీ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ 1 ఇండియా, ప్రపంచంలోనే నెంబర్ 1 ఇండియాగా అవుతుంది అన్నంత వరకు తీసుకురాగలిగారంటే మోడీ గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. మోడీ గారు ఎలాంటి మురికివాడలో పుట్టినా కానీ ఆయనకున్న తపన మన దేశాన్ని ప్రేమించడం, మన మనుషుల్ని ప్రేమించడం. ఎవరైనా సరే పిల్లల్ని ఎంతగా అతిగా ప్రేమిస్తే ఆ పిల్లల కోసం ఏమైనా చేసేటందుకు రెడీ అయిపోతూ ఉంటారు. అలాగా మన దేశాన్ని ప్రేమించిన వ్యక్తి చాలా సిన్సియర్గా ప్రేమించే వ్యక్తి కాబట్టి నా దేశం కోసం నేను ఏమైనా చేయాలి. మోడీ గారికి డబ్బుతో పని లేదు, డబ్బుతో అవసరం కూడా లేదు. ప్రజలు మాత్రమే, ఈ దేశంలో ఉన్న 139 కోట్ల మంది జనాభా ప్రజలు మాత్రమే, జనాభా మాత్రమే మోడీ గారికి కావాలి. సో అందుకోసమే ఈ తపన, అందుకోసమే ఎంత కష్టమైనా ఏదైనా చేసేస్తున్నారు. సో ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగారు అని అంటే ఆ వెనకాతల ఎంత పట్టుదల ఉంది, ఎంత ఫ్యాషన్ ఉంది, ఎంత తపన ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన సీఎం గారు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది 2 లక్షల కోట్లు స్కామ్ చేశారు. 2 లక్షల కోట్లు ఉంది అంటే 2 లక్షల కోట్లు స్కామ్ చేశారనే దాన్ని ఓన్లీ గవర్నమెంట్కి తెలిసి 2 లక్షల కోట్లు స్కామ్ చేశారని అరెస్ట్ చేశారు. మరి ఓన్లీ గవర్నమెంట్కి తెలిసిందే 2 లక్షల కోట్లు అయితే వాళ్ళు కష్టపడింది, వాళ్ళ తాతలు ఇచ్చింది, వాళ్ళ నాన్నగారు ఇచ్చింది, ఇదంతా ఇంకా చాలా ఉండే ఉంటుంది కదా. ఇంత డబ్బు ఉన్నా ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు నిందలు మోపి ఇన్ని చేసినా సరే, ఓకే, అంత డబ్బు ఉంది అని అనుకుందాం. అంత డబ్బు ఉన్నా ఆయన దగ్గర ఆయనకి ఏమి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి కావాలి అనేది ప్రతి ఒక్కరిని ఆలోచిస్తే డబ్బు అవసరం లేదు. తనకు కావాల్సింది రాజశేఖర్ రెడ్డి గారు తనకు మన ప్రజలకు ఇచ్చిన పదవి ఏదైతే సీఎం పదవి ఉందో, ఎంత సాక్రిఫికేషన్ చేశారో, ప్రజలు ఆ కష్టాలు తీరుస్తూ ఆ కష్టాల్లో నుంచి వాళ్ళ ఆనందం పడుతూ ఉంటే ఆ ఆనందాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఆనందాన్ని పొందారు, ఆ ప్రజల ఆనందమే తన ఆనందంగా ఎలా తీసుకున్నారు అనేది దగ్గరుండి తన కన్నబిడ్డ కాబట్టి తన పక్కనే ట్రావెల్ చేసుకుంటారు కాబట్టి ఈరోజు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇందులో చాలా ఏదో బాగుంది, ఎస్, నేను ఎందుకు చెయ్యకూడదు, ఈ డబ్బు వీళ్ళు మాట్లాడుతుంది, నన్ను ఎంత హెరాస్మెంట్ చేసి ఈ డబ్బు నాకు అవసరం లేదు, ప్రజలు నాకు కావాలి అంటే సెంటర్లో మోడీ గారు ఎలా అంటున్నారో
దేశాన్ని ఎలా ప్రేమించారో, దేశంలో ఉన్న ప్రజలు ఎలా ప్రేమించారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా అన్యాయం అయిపోతున్నారు. సో ఓకే, అన్యాయం అయిపోతున్నారు, అయిపోలేదు అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏమిటంటే తను ఏదో చేయాలనే తపన, ఏదో సాధించాలనే తపన. ఆ తపన అంతా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ ప్రజల కోసం నేను ఏం చేయగలను, నాకు అవసరం లేదు ఈ డబ్బు ఇదంతా. మా నాన్నగారు ఏదైతే ఆనందాన్ని పొందారో ఆ ప్రజలకి నేను ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను ఆనందాన్ని పొందేను అని రాజశేఖర రెడ్డి గారు ఫేస్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి ఎస్ నాకు కూడా అది కావాలి. ఎస్ ప్రజలు ఏదైతే మిస్ అవుతున్నారో దాన్ని నేను ఎంతవరకు చేయగలను. ఖచ్చితంగా రాజకీయమే చెయ్యాలి అని అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వలేరు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకులు కాదు, ప్రజల్ని ప్రేమించిన వ్యక్తిగా, ఒక వ్యాపారవేత్తగా ప్రజలు ఏమిటంటే ప్రజల కోసం నేను ఏమి చేసి, ఏం బిజినెస్ చేసి, ఎలా చేసి, ఏది చేసి వాళ్ళకి నేను ఆనందాన్ని ఇవ్వగలను, వాళ్ళని నేను సుఖపెట్టగలను. సో మా ఫాదర్ ఎలాగా ఒక దేవుడిలాగా ఎక్కడ మన ఎలాంటి విలేజ్లకి వెళ్ళా, ఎలాంటి ట్రైబులకి వెళ్ళా ఆయన విగ్రహాలు ఉంటాయి. సో ఓకే, ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తే నేను ఒక విగ్రహాన్ని కాగలను, నేను మర్చిపోలేని మనిషిని కాగలను. సో అందువల్ల ఏమిటంటే నేను ఒక శిలారూపంలాగా ఎప్పటికైనా సరే శిలారూపంలాగా ప్రజల మధ్య నేను మిగిలిపోవాలి, ప్రజల గుండెల్లో నేను ఉండిపోవాలి. వాళ్ళ బిడ్డలు ఎలా ప్రేమిస్తున్నారో నన్ను కూడా అలా ప్రేమించాలి అనే ఒకే ఒక పట్టుదలతో దగ్గర 9 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ప్రజలతో నేను ట్రావెల్ చేస్తూ ప్రజల మధ్య పడుకుంటూ, మరి 2 లక్షల కోట్లు ఉంది లేకపోతే 3 లక్షల కోట్లు ఉంది అని అనుకుంటే ఆ డబ్బు మీదే పడుకోవచ్చు, డబ్బులోనే బ్రతికేయచ్చు కదా, హ్యాపీగా బ్రతకవచ్చు. ఇదంతా అవసరం కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆనందం రాజశేఖర రెడ్డి గారు చూసినట్టుగా ఈయనకి కూడా ఆనందం కావాలి కాబట్టి సో దానికోసం అది ఎంత కష్టమైనా పర్వాలేదని ప్రూవ్ చేసి ఒక సీఎం అయ్యారు. కానీ సీఎం అయిన తర్వాత చేస్తున్నది ఏంటో తెలుసా? రాజకీయం కాదు. నా కుటుంబం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా బిడ్డలు ఇలాగ భావించి ఎవరికి ఏమి కావాలి అనేది రాజకీయ పరంగా ఎవరు ఏది మాట్లాడుకున్నా ఓకే, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు లేకపోతే కిట్టన వాళ్ళు అందరూ ఒక రకంగా ఉండరు. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి 4-5 లేకపోతే 2-3 పుట్టామంటే అందరూ ఒకలాగా ఉండరు, ఒకలాగా సెటిల్ కాలేము. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది జనాభాలో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి, కానీ రకరకాల మనుషులున్నా సరే ఆల్మోస్ట్ 85-90% మనుషులందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నారు. దయచేసి ప్రేమ అంటే బిడ్డల తల్లిదండ్రులు ప్రేమించేది ప్రేమే, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రేమించేది ప్రేమే, అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రేమించేది ప్రేమే, అలాగే ప్రతిదీ ప్రేమే, స్వచ్ఛమైన ప్రేమ. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది జనాభాకి స్వచ్ఛమైన ప్రేమను అందిస్తూ నాకు డబ్బుతో పని లేదు, నాకు అవసరం లేదు. మోడీ గారికి కూడా అంతే. మోడీ గారికి డబ్బుతో పని లేదు, దేశం కావాలి, దేశం ఉనికి కావాలి, నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 కావాలి. ఇది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఉన్న తపన. సేమ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే తపన ఉంది. సో అంటే ఎంత కష్టపడితే, ఎంత పిచ్చి ఉంటే ఆ మనిషి కింద నేల పైన పడుకునేవాళ్ళు, మట్టిలో పొర్లేవాళ్ళు, ఆ గొడౌన్స్లో ఆ కింద కాళ్ళు గుళ్ళు పడిపోయి రక్తాలు కారుతూ ఉంటే ఎక్కడ ఇటు అటు ఇటు చూడకుండా వెళ్తుండేవాళ్ళు. సో దానిలో ఏముంది మనకు కనిపించింది ఏమిటి అని అంటే, నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా నాన్నగారు ఉన్నప్పుడు ఇలా సుఖపడ్డారు,
ఎస్, నేను పూనుకోవాలి, నేను కూడా వెళ్ళాలి, నేను కూడా చెయ్యాలి. కుటుంబం అంటే ఓకే, నాకు 2 కూతుర్లు, లేదా మా అమ్మ, లేదా మా చెల్లి, మా బాబా, ఇంతే. కానీ 5 కోట్ల మంది జనాభా హృదయాల్లో నేనుంటే అప్పుడు ఎలా ఉంటుందని ఇమేజ్ చెయ్యండి. అందుకోసమనే 5 కోట్ల మంది జనాభా కోసం ఈరోజు పరితపించిపోతున్నారు. ఎప్పటికీ అలానే వాళ్ళ గుండెల్లో ఉండాలనుకుంటున్న వ్యక్తి కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకునే అవసరం ఏమిటంటే, అలాంటి వ్యక్తిని మనం మిస్ చేసుకుంటే అలాంటి వ్యక్తి రారు. దేశంలో మోడీని మిస్ చేసుకుంటే ఎలాగ మళ్ళీ అలాంటి వ్యక్తి రారో, ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మిస్ చేసుకుంటే అలాంటి వ్యక్తి దొరకరు. ఆయన డబ్బు కోసం రాజకీయం చేయట్లేదు. ఆయన చేస్తున్నదంతా మన ప్రజల కోసం. ఎవరికి ఏవి కావాలి, డబ్బులు అయితే అవసరం లేదు ఆయనకి. ఏవైతే నిందలేసారో ఆయనకి ఎంతుంది అంతుంది ఇంతుంది అనేసి అంత లేదు. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పుతున్నా సరే అది ప్రజల కోసం ఉపయోగిస్తారు. ఆయన ప్రజల కోసం తప్పిస్తారు. మొన్న విశాఖపట్నంలో ఏదైతే జరిగిందో, పాలిమర్ ఏదైతే కంపెనీ అది అలాంటి సంఘటన జరిగిందో, ఇంతవరకు ఎక్కడైనా సెంటర్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఒక మనిషి చనిపోతే ₹1 కోటి, ఒక మనిషి పోతే ఎంత ₹1 ఇచ్చినా తిరిగి తీసుకురాగలమా ఆ మనిషిని అనేది ఒక ఉన్నతమైన ఆలోచన, భావన, మనసు. ఆ మనసుతో అలా అలా అంటే డబ్బుకి తను కూడా లెక్క కట్టలేదు. మన సీఎం గారు కూడా డబ్బుకి లెక్క కట్టలేదు. కానీ ప్రాణం తీసుకురాలేను. కానీ వాళ్ళ లేడు లోటు మీకు ఏమైనా ఆపదలో మీకు పనికొస్తుందేమో అనే రేంజ్లో ₹1 కోటి చనిపోయిన వాళ్ళకి అనౌన్స్ చేశారు అని అంటే నేను ఇప్పిస్తాను. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇస్తాను మీకు అని అంత హామీ ఇచ్చారనంటే, అలాంటి మహానుభావుని ఎలాంటి వాళ్ళు వాళ్ళ హృదయాల్లో నుంచి తీసేస్తారు చెప్పండి? దాచుకుంటారు వాళ్ళ హృదయంలో, తప్పకుండా దాచుకుంటారు. అలాంటి వ్యక్తికి చేతులెత్తి దండం పెట్టు, దేవుడి వల్ల ఆయన ఫోటో పెట్టి పూజిస్తారు. అంటే బ్రతుకుంటుండగా పూజించమన్నాను కాదు, ఒక దేవుడితో సమానమైన వ్యక్తి రూపం హృదయంలో ఉన్నా సరే పూజిస్తారు. బ్రతుకున్న ఫోటో పెట్టి పూజించవచ్చు, తప్పలేదు. భగవంతుడిలాగా అనుకునే వాళ్ళు ఎవరైనా ఆ పని చేయడంలో తప్పలేదు. ఇంకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారిని ఎన్నో నాటకాలు ఆడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఈ ఆంధ్ర తెలంగాణని విడదీసేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ జన్మలో వీడు చెయ్యలేడు, ఇంకా రకరకాల మాటలు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ చాలా ఎలుబడి ఎత్తుంది. 60 సంవత్సరాల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఉండుంటే ఇప్పటికీ ఇంకా పేద దేశం మన దేశం అయిపోయి, ఇంకా ఈ ఏదైతే టెర్రరిజం కానీ ఫ్యాక్షనిజం కానీ ఇవన్నీ చాలా 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 పెరిగిపోయి ఉండేవి. ఎందుకంటే 60 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసింది ఏమిటి అని అంటే, వాళ్ళ ఉనికిని చాటుకుంటూ కేవలం వాళ్ళ లగ్జరీని ఎంజాయ్ చేస్తూ కేవలం ఇవి మాత్రమే మన దేశంలోని వాళ్ళు టెర్రరిజాన్ని కానీ ఇదంతా వాళ్ళు పెంచి పోషించారు. ఈరోజు హైదరాబాద్ మహానగరం అమెరికాని మించిపోయి, ఓన్లీ రాష్ట్రం వరకు మాట్లాడుతున్నాను, అమెరికాని లైఫ్ స్టైల్ని మించిపోయి ఉంది. కేసీఆర్ వచ్చిన ఈ 6.5 years 7 yearsలో కేసీఆర్ గారు, చాలామంది కేసీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు చేసింది ఏమిటి? కేసీఆర్ గారు కూడా సేమ్ తప్పండి. ఎస్, ఆ రోజు మహానాయకులు కాంగ్రెస్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆయన కేసీఆర్ గారు తెలంగాణని గెలుచుకున్నారు అని అంటే ఎంత కృషి ఉంటుంది, ఎంత పట్టుదల ఉంటుంది. తనకు కావలసింది తెలంగాణని గెలిచి, తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసి నా తెలంగాణ ప్రజలకి నేను గిఫ్ట్గా ఇవ్వాలి. ఎస్, సాధించారు. అనుకున్నారు కాబట్టి, చెయ్యాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చేశారు. మరి కొమ్ములు తిరిగిన మహానాయకులు ఎంతోమంది కాంగ్రెస్లో ఉన్నారు.
కానీ వాళ్ళందరూ చేసింది ఏమిటి అని అంటే పెద్ద పెద్ద బ్యాగులు నింపుకొని పెద్ద పెద్ద సూట్ కేసులు నింపుకొని బీరువాళ్ళు దాచుకోవడం వాళ్ళకి తెలిసింది. నో, ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి వీల్లేదు, మనందరివి ఒకటే, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అని సిద్ధశుద్ధి వాళ్ళలో లేదు. కాబట్టి ఈరోజు కనుమరుగైపోయారు ఎంతోమంది నాయకులు. దయచేసి నేను ఎంతోమందిని ప్రాధేయపడి అడుగుతున్నాను, అలాంటి కోవలో ఉన్న వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా సరే దయచేసి ఏ పార్టీ సిద్ధశుద్ధి లేని వాళ్ళని చేరదీయొద్దు. 130 కోట్లున్న మన ఇండియాలో ఒక 500 మంది 1000 మంది తెలివైన వాళ్ళు ఉంటారా? ఎంతోమంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మంచి మంచి ఆపర్చునిటీ. ఒక మోడీలాగా ఒకే చాలామంది ఉన్నారు, కానీ మోడీ గారికి ఉన్న తపన. సో ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు కరోనా వచ్చింది. మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు కాబట్టి, ఒక కన్న తండ్రిలాగా మోడీ గారు మనకు దొరికారు కాబట్టి, మనం ఏ జన్మలోనే తీసుకుంటే ఆయన మన ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఈ దేశంలో మనం బ్రతుకుతున్నాం. ఆయనకి తిండి కట్టుకునే బట్ట ఇంతే. కానీ మన దేశం ఏ రేంజ్లో నిలబెట్టాలనేది ఆయనకి నిద్రలేని రాత్రులై ఉండాలేమో, కానీ ఆయనకి ఇంకే టెన్షన్ ఉండదు. మన దేశం చాలా చాలా ఎవరెస్ట్ శిఖరంలో ఉండాలి అని ఆరాటపడుతున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే మన మోడీ గారు. దయచేసి ఈయన్ని మనం ఎవరైనా మన దేశ ప్రజలందరినీ ఇచ్చేసుకుంటే ఇలాంటి అవకాశం కానీ ఇలాంటి అదృష్టం కానీ మళ్ళీ మనకు రాదు. ఎప్పుడో ఒకప్పుడు చెప్పారు, 1.5 year బ్యాక్ ఎప్పుడో, దయచేసి చైనా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ ఫోన్స్ లేకపోతే ఇంకోటి కాదు, చాలా ఐటమ్స్ మనం వాడేస్తున్నాం. ఒక బ్రాండ్ షర్ట్ కోసము, ఒక బ్రాండ్ షర్ట్ అంటే ఎస్ ఉంటుంది, ఎం ఉంటుంది, ఎన్ ఉంటుంది, ఎల్ ఉంటుంది, సంథింగ్ వాళ్ళ బ్రాండ్ వాడుకుంటారు. ఆ బ్రాండ్ కోసము ఒక్కొక్క షర్ట్కి 5,000, 6,000, 7,000, 15,000, 20,000 వరకు కూడా పెడతారు, 30,000 కూడా పెడతారు ఓన్లీ బ్రాండ్. అలాగే ఎనీ ఐటమ్ బ్రాండ్ కోసం. కానీ మోడీ గారు మనందరికీ, మన ఇండియా ప్రజలందరికీ పిలిపించారు, దయచేసి మన ఇండియాలో వస్తువులే మనం వాడుకుందాము, మనం వాడుకొని మన ఇండియాని డెవలప్ చేసుకుందాము అనేసి ఒక్కటి చెప్తున్నాము. పాకిస్తాన్లో ఒక్కొక్కరికి 4 వేసి 5 వేసి భార్య ముస్లిమ్స్కి, కానీ ఒక్కొక్కరి దగ్గర 4 వేసి 5 వేసి 6 వేసి 7 వేసి వాళ్ళ కెపాసిటీని బట్టి పిల్లలు. అంటే ఒక ఫ్యామిలీ అంటే దగ్గర 50 మంది ఫ్యామిలీ వాళ్ళు. అందులో నేను విన్నది ఏమిటి అని అంటే 50 మందిలో కనీసం ఒక 5 6 సరే టెర్రరిజం కోసము వాళ్ళు ధారాదత్తం చేస్తారంట వాళ్ళ పిల్లల్ని. ఏమని? వాళ్ళు పుట్టడము వాళ్ళకి పాలు కొడుతూ ఊహ తెలిసినానని వెంటనే టెర్రరిజం కోసం ఇచ్చేసి వాళ్ళు ఒకటే చెప్తారంట, నువ్వు చనిపో, లేకపోతే 100 మందిని నువ్వు చంపేయి. ఇదొక్కటే వాళ్ళకి తెలుసు. వాళ్ళ తలలో వాళ్ళు ప్రిపేర్ అయిపోయింది ఏంటంటే, నేను చనిపోయినా పర్వాలేదు, ఎంతమందినైనా చంపేయాలి, అది హిందువులు మాత్రమే అనే దాన్ని వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారంట. సో అందువల్ల ఏమిటి అని అంటే నేను చెప్పేది ఏమిటంటే, వాళ్ళు దానికోసం ఇస్తే నేను అంటే మన ఇండియాలో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చేయాల్సిన పరిస్థితి, నేను చూసిన పరిస్థితి, ఎంతోమంది అమెరికా, లండన్ అండ్ దుబాయ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రియా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవనియండి, ఐపీఎస్ అవనియండి, పొలిటికల్ లీడర్ అవనియండి, సాదాసీద మనిషి అవ్వండి, కూలి చేసుకునే వాళ్ళు అవనియండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండాలి అనేది వాళ్ళ
వాళ్ళ అంటే ఎందుకు ఆ డిసిషన్ తీసుకుంటారు అనేది నాకు తెలియదు. ఎవరొకరు ఫ్యామిలీ ఉండాలి. కొందరు అయితే ఒక అన్న వెళ్తాడు, తర్వాత వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్తాడు, ఆ సిస్టర్ వెళ్తుంది, ఇంకో బ్రదర్ ఉంటాడు. ఆల్మోస్ట్ నా పిల్లలందరూ అమెరికాలోనే ఉన్నారు, మాకు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు అమెరికాలోనే ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మరి ఇంకా మన దేశాన్ని ప్రేమించేది ఎవరు? చాలా తెలివైన వాళ్ళందరూ వేరే కంట్రీస్ వెళ్ళిపోతున్నారు, అక్కడ పాకి పనులు చేయగలికైనా దేనికైనా సరే అనేసి చెప్తూ ఉంటారు. అక్కడ ఏం చేసినా పర్వాలేదు. కానీ ఇండియాలో అక్కడ ₹1,00,000 ఇస్తే ఇండియాలో 60,000 ఇచ్చినా సరే 40,000 ఇంకా ఎక్స్ట్రా వస్తుందని చెప్పి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మోడీ గారి పిలుపు మేరకు లేకపోతే మన సొంతంగా మన దేశాన్ని ప్రేమించే వాళ్ళమైతే దయచేసి మన ఇండియాలోనే ఉంటూ మన ఇండియాని డెవలప్ చేసుకుంటూ, మీలాంటి మేధావులు అందరూ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్న మీరందరూ మన ఇండియాలోనే ఉంటూ, అప్పుడు ఆ అమెరికా నుంచి కంపెనీలా, జర్మనీ నుంచి కంపెనీలా, జపాన్ నుంచి కంపెనీలా, ఈరోజు అదే కాన్ఫిడెన్స్తో చైనా డెవలప్ అయింది. సో అదే కాన్ఫిడెన్స్తో మోడీ గారిని గౌరవించి ప్రతి తెలివైన వాళ్ళు ఏ కంట్రీకో వెళ్ళిపోదామనుకంటే ఇక్కడ పనిచేసి చూపించండి. ఇక్కడ పనిచేస్తే కంపెనీలన్నీ ఇక్కడ ఉంటాయి. ఎంతోమంది ఎండీలు అవుతారు, ఎంతోమంది చైర్మన్లు అవుతారు, ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు ఆ కంపెనీస్లోని. అక్కడ 5 లక్షలు ఇస్తే ఇక్కడ మన ఇండియా 6-7 లక్షలు ఇస్తుంది. మన ఇండియాని డెవలప్ చేయండి, మీ తెలివిని మన ఇండియా కోసం వాడండి. ఎక్కడో అమెరికాలో చనిపోతే దయచేసి నా శవాన్ని ఇండియాకి తీసుకెళ్ళండి అంటున్నారు. ఎందుకు ఇండియాకి? అక్కడే ఉండొచ్చుగా? కాదు. ఒక ఇండియా అంటే మీకు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను దయచేసి ఈ రూపంలో మీ ఇండియాలో చూపించండి. ఎస్, వరల్డ్లో మా ఇండియా ది గ్రేట్ అనేది మనందరమే అనుకొని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ మీరు మీ తెలివిని చూపిస్తూ, మన మోడీ గారు ఎప్పటికీ ఆయనగా ఓపుకున్నంత వరకు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఓపుకున్నంత వరకు ఆయనే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలని, మనందరికీ ఒక తండ్రిగా ఉండాలని, ఒక రెస్పాన్సిబిలిటీ మోసిన వ్యక్తిగా మనకి ఆయనే కావాలని దయచేసి ప్రతి ఒక్కరూ కోరుకోండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే దయచేసి కాంగ్రెస్ వస్తే ఏమో చేస్తుంది. కాంగ్రెస్కి 60 సంవత్సరాల అవకాశాన్ని ఇచ్చారు జనం, కానీ 60 సంవత్సరాలు ఏం చేశారు అనేది నేను ఆల్రెడీ చెప్పాను. టెర్రరిజాన్ని పెంచి పోషించారు, వాళ్ళ సరదాలను తీర్చుకున్నారు, డబ్బుకి ఇంపార్టెంట్ ఇచ్చారు. దట్స్ ఇట్, అంతే. అంతకు మించి వాళ్ళు ఏమీ సాధించింది ఏమీ మన ఇండియాలో లేదు. సో అందువల్ల ఏంటంటే వచ్చిన 5 సంవత్సరాలు అయినా సరే మోడీ గారు మన దేశ ఉనికిని చాటాలని ఆరాటపడుతున్న మహానుభావుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. కాబట్టి దయచేసి ఆయనతో మనందరం అడుగులు వేసి ఈ 139 కోట్ల మంది జనాభా కొందరు అడ్డులాగి కొందరు ఇటులాగి అలా చేయకుండా దయచేసి ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన గౌరవించే విధంగా మనం చేసుకుంటే, ఈరోజు ఏదో ఇంపోర్టెడ్ కారు జర్మన్లో తయారైన కారు ఈరోజు మన ఇండియాలో కొంటే అక్కడ 30 లక్షలకో లేదా 50 లక్షలకో లేకపోతే అనుకుందాం, ఆ కారు ఇక్కడ మనం కొనుక్కుంటే ₹1,00,00,000, ₹1,50,00,000 ఇక్కడ కొంటే, ఇండియాలో కొంటే అదే కారు ఇండియాలో, ఆ కంపెనీ ఇండియాలో ఉండి మన ఇండియాలో తయారైతే మనం ఒక 50 లక్షలకు 60 లక్షలకు మనం కొనుక్కోవచ్చు, ₹1,50,00,000 కొనే కారుని. అందువల్ల ఏమిటంటే పట్టుదలతోని ప్రతి ఒక్కరు ఎస్, ఏ కంపెనీ అయినా మా ఇండియాకి రండి, ఎక్కడి నుంచైనా సరే, ఏ కంట్రీ నుంచైనా సరే, ఎలాంటి కంపెనీస్ అయినా మీ తెలివిని ఇండియాలో వాడుకొని ఎస్ మనం అక్కడికి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటే దయచేసి మన దేశం కూడా అతి సంపన్నమైన దేశం. అమెరికా కంటే రిచెస్ట్ కంట్రీ అవుతుంది, ఎందుకంటే చాలా 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 తెలివైన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో నాకు చిన్నప్పుడు
అంటే మరీ నాట్ కిడ్. సో ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ నేను ఒకటి వింటుండేదాన్ని. ఎంతోమంది మేధావులు సైంటిస్టులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద ఏమైనా ఇవి బిజినెస్ చేయాలన్నా అదే అమెరికా వెళ్ళిపోతున్నారు, లేకపోతే లండన్ వెళ్ళిపోతున్నారు. సో నాకు తెలిసిన ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు యూకేలో కానీ ఎవరో ఎంతోమంది. సో కానీ వాళ్ళు ఏమిటి అంటే ఇక్కడికంటే ఏదో అక్కడ వస్తుంది అనేది ఆశ. కానీ మనం తీర్చిదిద్దుకుంటే ఒక కుటుంబాన్ని నీట్గా తీర్చిదిద్దుకొని ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే ఎంత క్యూట్గా ఉంటుందో ఆ ఫ్యామిలీ. సేమ్ లైక్ ఒక జిల్లానా, లేకపోతే ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, వాటెవర్ ఏదైనా అవనియండి. సో మీలాంటి వాళ్ళందరూ తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని, గట్టి నిర్ణయం తీసుకొని మన దేశాన్ని బాగు చేయాలి. ఎస్, మన దేశం బాగుంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగుంటాము. మీరు ఒక్కరే ఫోన్ చేస్తే 90 డైజెషన్ అయిపోతుంది. సో పక్క వాళ్ళతో ఎవరితో, అందుకే పార్టీలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇట్స్ లైక్ మెమరీ. ఎస్టర్డే నైట్ మనం కూర్చున్నాము, భోజనం చేసామనేది. సో దయచేసి ఏమిటంటే ఏదో ఒక సినిమా యాక్టర్ ఏదో సింపుల్గా చెప్తుంది అని అనుకోవద్దు. సినిమా యాక్టర్ అనేది అది నా ప్రొఫెషన్, ప్రవృత్తి ఉంటుంది. సో సినిమా నటన అనేది నా ఒక వృత్తి అంటే నేను అది డిసైడ్ చేసుకున్నాను. ఒక డాక్టర్స్ ఉండి లీడర్లు అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత బిజినెస్ మ్యాన్ అయి ఉండి లీడర్లు అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో లీడర్ అవ్వటం దగ్గర ఒక ఇది ఏమిటంటే చెప్పాను కదా, ఒక మోడీ గారికి తరుపుకుంటే ప్రధానమంత్రి అయ్యారు. సో అలాగే ఒక బిజినెస్ మ్యాన్ మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం అయ్యారంటే, లేకపోతే ఒక సాదాసీదా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం అయ్యారంటే వాళ్ళ పట్టుదల, అంటే వాళ్ళకి ఏదో చెయ్యాలని, ప్రజలకు ఏదో చెయ్యాలని తప్పనుంది కాబట్టి అవ్వగలిగారు. సో అందువల్ల ఏమిటంటే యాక్టరా, లేకపోతే బిజినెస్ మ్యానా, డాక్టరా అనేది ఏమీ ఉండదు. సో ఎవరైనా ఒక సేవ చేయాలనే దృక్పథం, ప్రజలలో అమైక్యమైపోవాలనే ఆరాటం ఉంటే ఎవరైనా లీడర్ కావచ్చు. కాబట్టి సో అందువల్ల ఏమిటంటే ఎవరైనా మంచి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఈ రాజకీయ దీనిలో మనుగడ సాగిస్తే ప్రజలకు సేవ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి సో దయచేసి నేను ఇంతవరకు ఎవరినైనా నొప్పించినట్టుగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా దయచేసి నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. నా పేరు డాక్టర్ రమేశ్వరి, ఫిల్మ్ యాక్టర్ని, అలాగే రమ్య హృదయాలయ ఫౌండేషను ఫౌండర్ని, చైర్మన్ని. సో నాకు కూడా ఎంతో ప్రజలకి చాలా సేవ చేయాలనేది నాకేమీ కొత్తగా పుట్టింది కాదు. చిన్నప్పటి నుంచి నాకు ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఆరాటం ఉన్న వ్యక్తిని నేను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.